నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అక్టోబర్ 1 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మనకి మాసం మారిన ప్రతిసారి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ నెలలో సరిగా లేదు కదా, వచ్చే నెలలోనైనా బాగుంటుందా అనే అంశాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది కదా. అలాగే మనం ఇప్పుడు అక్టోబర్లోకి ఎంటర్ అయిపోయాము. అక్టోబర్ 1వ తారీఖు మంగళవారం నాటి ఫలితాలు, గ్రహస్థితులు, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే కనుక, గ్రహస్థితులు సూర్యుడు కన్యా రాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు సింహరాశిలోను, గురుడు మిథున రాశిలోను, శుక్రుడు కన్యా రాశిలోను, శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలోను సంచారం చేస్తున్నాడు. అయితే రాహు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక, లాభస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల కొత్త ఆర్థిక అవకాశాలు మీకు వస్తాయి. అంటే ఏ అంశంలో చూసినా మీకు ధనపరంగా చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. వ్యాపారస్తులకు అనూహ్యమైన వ్యాపారంలో లాభాలు రావడము, విస్తరణకు అవకాశాలు కలగడము, పెట్టుబడుల మీద వడ్డీలు కూడా అంటే లాభాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక పై అధికారుల మద్దతుతో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, దీంతో పాటు ప్యాకేజీలు పెరగడాలు, ఇలాంటి మంచి మంచి అంశాలన్నీ ఈ రోజు మీకు జరగబోతున్నాయి. రాజకీయ వర్గానికి చూసుకున్నట్టయితే కనుక గౌరవ మర్యాదలతో పాటు కీలకమైన పదవులు కూడా మీ పై అధిష్టాన వర్గం వారు మీకు ఆఫర్ చేసే అవకాశాలు కనబడుతోంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే కనుక అందరికీ చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొత్తగా మీరు ఏది పని చేసినా, అంటే చదువు నిమిత్తంగా కావచ్చు, లేదంటే విదేశాలు వెళ్ళడం నిమిత్తంగా కావచ్చు, ఏ పని తలపెట్టినా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతంలో కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబంలో చూసినట్టయితే కనుక సంతోషం చాలా చక్కగా ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించిన ధనము రావడము, శుభ వార్తలు వినడం కూడా జరిగే అవకాశం కనబడుతోంది. భూమి, వస్తు, వాహన యోగాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని పఠించడంతో పాటు ఎర్రని గులాబీ పువ్వులతో కానీ, ఎర్రని పువ్వులతో కానీ హనుమంతుడిని ఆరాధించడం కానీ, పూజ చేయడం కానీ చేసినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కర్మస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఉద్యోగంలో కొంత ఒత్తిడిని ఎదుర్కోవడము, మానసికంగా ఇబ్బంది పడడము జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. కానీ శ్రమకు పడినటువంటి అంటే మీ శ్రమకు తగ్గట్టు గుర్తింపు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. శ్రమ ఈజ్ ఈక్వల్ టు గుర్తింపు అనమాట. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. తర్వాత రైతులకు చూసుకున్నట్టయితే కనుక మంచి వర్షపాతం ఉండడంతో పంటలు కూడా సమృద్ధిగా పండే అవకాశము ఎక్కువ శాతం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మాత్రము కొంచెం జాగ్రత్తలు తప్పనిసరిగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న వాగ్వాదనలు కావచ్చు, చిన్న చిన్న గొడవలు కావచ్చు, పెద్దగా ఏమీ కాదు కానీ చిన్న శాతము మాట మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు దుర్గా అమ్మవారికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకొని ఏదైనా ఎర్రని కందిపప్పుని కానీ, ఎర్రని వస్తువులు కానీ దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ధర్మస్థానంలో చంద్రుడు సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మికత, దాన ధర్మాలు, క్షేత్ర దర్శనము, దేవాలయాల దర్శనము, ఇలాగ మీకు ఆధ్యాత్మిక పరంగాను, దైవిక పరంగాను కొత్త కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉన్నత చదువులు చదివే వారికి శుభవార్తలు అందుకుంటారు. విదేశీ సంబంధాలు ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు, అంటే అక్కడికి వెళ్ళి చదువుకుందామనో, లేదంటే అక్కడికి వెళ్ళి స్థిరపడదామనో, ఇలాంటి ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆ ఆలోచనలు తీరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు విస్తరణ సూచనలు. అయితే కుటుంబంలోకి కొత్త సభ్యుడు మీకు ఇంట్లోకి వచ్చే అవకాశం కనబడుతోంది. సభ్యురాలు ఎవరైనా కానీ ఇంట్లోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అనగా వివాహ సంబంధాలు గతంలో అయి ఉంటే కనుక వివాహ నిమిత్తంగా కొత్త బంధువులు మన ఇంటికి వచ్చే అవకాశము ఈ రోజు కనబడుతోంది. అయితే పరిహారంగా మీరు గురు సంబంధిత ఆలయాలను దర్శించుకోవడంతో పాటు పసుపుని కనుక దానంగా ఇచ్చినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో
చంద్రుడు సంచారం చేయడం వల్ల ఆర్థికంగా ఒత్తిడులు రావడము, ఒడిదుడుకులు కలగడము, ఇబ్బందులు కలగడము జరిగే అవకాశాలు కనబడుతోంది. జాగ్రత్తగా ఆర్థిక నిర్ణయాలను తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకుని ఏది అవసరము, ఏది అనవసరం అనేది తెలుసుకుని తద్వారా ఖర్చులు పెట్టుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారంలో మీ సహచరుల వల్ల కొన్ని ఇబ్బందులు పడడం కానీ, మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత ఉద్యోగస్తులకు అంతరాయాలు, ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కొంతమంది మానేసే పరిస్థితి, కొంతమంది వేరే ప్రదేశానికి వెళ్ళే పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాభిషేకం చేయడంతో పాటు శివుడి ఆలయంలో మీ పేరిట అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీ యథాశక్తి బెల్లాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక గ్రహచార రీత్యా కావచ్చు, గోచార రీత్యా కావచ్చు, ఇబ్బందులు ఉంటే సానుకూలం తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో అనుకూలం పెరగడంతో పాటు గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి అన్యోన్యతాభావము ఏర్పడుతుంది. కొత్త ఒప్పందాలకు ఈ రోజు మీరు నిరభ్యంతరంగా సంతకాలు చేసుకోవచ్చు. అగ్రిమెంట్లు కానీ, ఒప్పందాలు కానీ ఈ రోజు నిర్భయంగా చేసుకోవచ్చు. అయితే వ్యాపారంలో భాగస్వామ్యం ఒప్పందాలు కానీ, భాగస్వామ్యం చేర్చుకోవడం కానీ చేసినట్టయితే విశేషమైన లాభాలు ఉత్తర కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు సూచనప్రాయంగా గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో శ్రద్ధ పెరుగుతుంది. కొత్త పదవులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు రావడంతో పాటు మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇది సరి అయిన సమయము. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి. పరిహారంగా మీకు ఆదిత్య హృదయాన్ని పొద్దున పూట చదవడం కానీ లేదా వినడం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది. రవిగ్రహం యొక్క అనుగ్రహంతో పాటుగా మీరు గోవుకి ఏదైనా తినిపించడం కానీ, గోశాలకు ఏదైనా మీ తరపు నుంచి ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి రోజువారీ పనుల్లో ఒత్తిడి పెరగడంతో పాటు కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశం కనబడుతోంది. శత్రువుల దగ్గర జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తెలిసిన శత్రువుల దగ్గర, తెలియని శత్రువుల దగ్గర కూడా మీరు జాగ్రత్తగా గమనించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకోవడం ఈ రోజు వద్దు. తదుపరికి వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో మీకు సహచరుల వల్ల, మీ పై అధికారుల వల్ల కొంత ఇబ్బంది పడి మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు ఆరోగ్యానికి జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది ఈరోజు చెప్పదగిన సూచన. అనారోగ్య సూచనలు, ప్రయాణంలో ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. అయితే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్దవారు ఎవరైనా ఉంటే సమన్వయ ధోరణిలో సర్దుబాటు చేయండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా సప్తశతి పారాయణ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మనకి ఎలాగో నవరాత్రులు కాబట్టి అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే పెసరపప్పును దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. పెసలు వేరు, పెసరపప్పు వేరు. పసుపచ్చగా ఉండే పెసలను దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి పంచమ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం వల్ల విద్యార్థులకు సక్సెస్ వార్తలు వినడంతో పాటు ప్రేమ జీవితంలో కొత్త మలుపులు తిరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఎవరైతే పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు పెట్టుబడులకు ఈ రోజు ప్రయత్నం చేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి గుర్తింపుతో పాటు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఉన్న పదవి నుంచి వేరే పదవికి మారడం కానీ, ఉన్న స్థలం నుంచి వేరే స్థలానికి మారడం కానీ స్థాన చలనాలు అనేవి గమనించవచ్చు. పిల్లల విషయంలో శుభవార్తలు, కుటుంబంలో సంతోషకరంగా ఉండే అవకాశం కనబడుతోంది. రుణాలకు సంబంధించినటువంటి మార్గాలు తీర్చడం కోసం మార్గాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాలు కానీ లేదా కృష్ణ భగవానుడి యొక్క ఆలయాలు కానీ సందర్శించి మీ పేరిట అర్చన చేయించుకోవడంతో పాటు వెన్నని నివేదన చేసినట్టయితే
కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గృహ యోగం కలిగేటట్టుగా సూచనలు కనబడుతున్నాయి. వాహన యోగము, భూమి సంబంధిత లావాదేవీలు ఏవైనా ఉంటే తగాదాలు కానీ, కక్షలు కానీ, పగలు కానీ అలాంటివి ఏవైనా భూ సంబంధిత ఇబ్బందులు ఉంటే కనుక అవి తొలగిపోయి ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి ఒక శుభవార్త వినడంతో పాటు మీ యొక్క కష్టంగాను ఇష్టంగాను చేసినటువంటి డెడికేట్తో చేసినటువంటి సేవలు గతంలో చేసినటువంటివి గుర్తించి మీకు ఏదైనా ఒక పదవి ఇవ్వడం కానీ, లేదా ఏదైనా ఒక మీకు గ్రాటిట్యూడ్గా అంటే ఏదైనా మీ పై అధికారులు ఆఫర్ చేసేందుకు సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతోంది. విస్తరణకు కానీ, పెట్టుబడులకు కానీ అనుకూలంగా ఉంది. కొన్ని వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పత్తి, ఇనుము, ప్లాస్టిక్, వస్త్రము, సౌందర్య సాధనాలు ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో పెద్దల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజించడంతో పాటు అంటే పూజ మీ పేరిట చేయించుకోవడము, ఆలయ దర్శనం చేయడంతో పాటు ఎర్రని వస్త్రాలు కానీ, ఎర్రని వస్తువును కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సహోదరుల మద్దతు లభించడంతో పాటు చిన్న ప్రయాణాలు శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది. విద్యారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఏదైనా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, లేదా విదేశాలు వెళ్ళి చదవడం కానీ, స్కాలర్షిప్స్ కోసం కానీ మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో, ఏవైతే మీరు టార్గెట్స్గా పెట్టుకున్నారో అవి ఇప్పుడు మీకు అనుకూలంగా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. విద్యారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలతో పాటు కొన్ని అంటే ఆర్ట్సు, తర్వాత సైన్సు, మేనేజ్మెంటు ఇవి చదివే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో సంతోషంగా ఉండబోతున్నారు. శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చదవడంతో పాటు పచ్చని ఆకుకూరలను దానంగా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి తోటకూర, గోంగూర ఇలాగ ఆకుకూరలను మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చినట్టయితే కనుక బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు పెరగడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. దీంతో పాటు ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు, ప్యాకేజీ పెరగడము, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబంలో శుభవార్త వింటారు. శుభవార్తలకు సంబంధించినటువంటి శుభ కార్యాలు కూడా చేస్తారు. దీంతో పాటు ఆకస్మికంగా భూమి కానీ, వస్తువు కానీ మీ పెద్దల దగ్గర నుంచి వచ్చే ఏదైనా ఆస్తి కలిసి వచ్చేందుకు అవకాశాలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము కుబేరుణ్ణి పూజించడంతో పాటు మీ యథాశక్తి బియ్యాన్ని దానంగా ఇచ్చినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీ యొక్క రాశిలోనే చంద్రుడు సంచారం చేయడం వల్ల శక్తి, ఉత్సాహాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త ఆలోచనలు ఫలప్రదంగాను, శుభప్రదంగాను ఉండబోతున్నాయి. వ్యాపారంలో కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకు మద్దతు లభిస్తుంది. రాజకీయ నాయకులకు గౌరవంతో పాటు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో సంతోషంగా ఉండబోతున్నారు. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ, లేదంటే చర్చలు కానీ జరిపేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో నువ్వులతో దీపం పెట్టడం కానీ, లేదా నువ్వులను అభిషేకం చేయడం కానీ, లేదా నువ్వులను దానంగా ఇవ్వడం కానీ ఈ మూడింటిలో మీకు ఏది అవకాశం ఉంటుందో ఆ పరిహారం చేసుకుని స్వామివారికి నల్ల నువ్వులతో దీపాన్ని పెట్టడంతో పాటు నల్ల బట్టలను కూడా దానంగా ఇచ్చినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానంలో శని భగవానుడు సంచరించడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. 100% ఖర్చులు పెరుగుతాయి. అది ఏ రకంగా అనేది మీ యొక్క కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు కానీ, నష్టపోయేందుకు కానీ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అనుకోని ఆటంకాలు, అడ్డంకులు, కొంతమంది మానివేస్తాము అన్న మైండ్ సెట్ కూడా వచ్చేసేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు చేర్చుకోవడం కానీ, లేదా అనుకోవడం కానీ చేసేటప్పుడు
జాగ్రత్త వహించే ప్రయత్నం చేసుకోండి. విదేశీ అవకాశాలు ఉన్నవారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక తలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని పూజించడంతో పాటు స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసుకుని అక్కడ అన్నదానము మీ యథాశక్తి చేసుకున్నట్టయితే కనుక గ్రహచార రీత్యా కానీ గోచార రీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. నమస్తే.